name is Dir. Welcome back to our YouTube channel, Village Experiment. Nine. ఈరోజు మేమందరూ ఆడబోతున్నాం బౌన్స్ ది బాల్ ఛాలెంజ్. బౌన్స్ ది బాల్ ఛాలెంజ్లో మనకి ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడ మీరు డిఫరెంట్ 2 types ఆఫ్ పింగ్ పాంగ్ బాల్స్ చూస్తున్నారు ఇక్కడ, అండ్ 2 jars కూడా ఉన్నాయి. అండ్ వెనకాల టోటలీ మనకి 2 చేతులు ఉన్నాయి. 2 చేతులకి టోటల్ 10 fingers ఉన్నాయి. దానికి ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క బెలూన్ అనేది అటాచ్ చేసినాం, అంటే ఆపోజిట్ కలర్లో. ఇక్కడ మీరు ఈ జార్లో కరెక్ట్గా ఎల్లో పింగ్ పాంగ్ బాల్స్ 5 అయితే ఇట్లా ప్రతి ఒక్కటి ఇట్లా 5 ఉన్నాయి కదా బెలూన్స్. దీంట్లో ఒక 5 ఎల్లో బాల్స్ వేసినాక తర్వాత ఆడ 5 ఎల్లో బెలూన్స్ అయితే పగలగొట్టాల. అటు సైడ్ 5 రెడ్ బాల్స్ వేసిన తర్వాత 5 రెడ్ బెలూన్స్ అయితే పగలగొట్టాల కంప్లీట్గా. దీంట్లో ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరైతే ఆడతారు ఈ ఛాలెంజ్లో. ఎవరైతే అది తక్కువ టైంలో ఈ బెలూన్స్ అన్నీ పగలగొడతారో వాళ్ళు ఈ ఛాలెంజ్ విన్నర్గా అయితే ఉంటారు. ఎవరైతే ఎక్కువసేపు తీసుకుంటారో వాళ్ళైతే లూజర్గా అయితే ఉంటారు ఈ ఛాలెంజ్లో. లూజర్కి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయి. విన్నర్కి అయితే ఒక మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది. ఈరోజు అయితే ప్రైజ్ మనీ కాదు, ఈరోజు అయితే గిఫ్ట్ వినపడింది కదా. ఈరోజు ఛాలెంజ్లో వచ్చేసి ప్రైజ్ మనీ కాదు, గిఫ్ట్. ఈ ఛాలెంజ్లో మెయిన్లీ ఈ బాల్ అనేది గుడ్ యాక్యురసీతో బ్యాలెన్స్ చేసి ఎక్కడ పిచ్చు పడితే అది కరెక్ట్ జార్లోకి పడుతుంది అనేది మనం కనుక్కుంటే ఈ గేమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. లేదు ఇదంతా మనకు తెలీదు అని అనుకుంటే ఈరోజు అంతా అయినా అర్జుడు ఎక్కడ పోయి పడిందో. ఇట్లా ప్రతి ఒక్క ఛాలెంజ్కి ప్రతి ఒక్క పనిష్మెంట్ ఉంటుంది. దాంట్లో విన్నర్ ఉంటారు, లూజర్ ఉంటారు. అండ్ ఈ గేమ్ అయితే కంప్లీట్గా మీకు అర్థమైంది. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఇంత హైట్ ఉన్న బెలూన్స్ ఎట్లా పగలు కొట్టాలా అని. ఇక్కడ మేము ఒకటి రెడీ చేసి పెట్టినాం ఇక్కడ ఆల్రెడీ, పైన డాట్ కట్టేసి. దీంతో ఈ బెలూన్ అయితే పాప్ చేయాల, ఓకేనా. ఇప్పుడు దీంట్లో 5th వచ్చిన వాళ్ళకి టోటల్ మేము ఇక్కడ 5 players ఉన్నాం కదా. ఈ మా 5 మందిలో ఎవరైతే 5th ప్లేస్లో వస్తారో వాళ్ళు ఈ స్పైసీ చిల్లీ సాస్లోకి ఈ బిస్కెట్స్ అద్దుకొని తినాల. వాళ్ళు కంప్లీట్గా ఇడున్న అన్ని బిస్కెట్స్ తినేలా, ఈ సాస్ కూడా ఈ సాస్లోకి డిప్ చేసుకొని కంప్లీట్గా బిస్కెట్కి అయితే ఫుల్ సాస్ అయితే ఉండాల. చిల్లీ సాస్ ఇది ఫుల్ స్పైసీగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెమన్ జ్యూస్ కంప్లీట్గా దీన్ని అయితే వాళ్ళు తాగేసి ఇలా వితౌట్ ఎనీ గ్యాప్, ఓకేనా. 4th వచ్చిన వాళ్ళు అయితే లెమన్ జ్యూస్ తాగుతారు. అండ్ 3rd వచ్చిన వాళ్ళకైతే ఇట్లా ఫోమ్ తీసుకొని ముఖానికి కొడితేనే అబ్బా ముఖం అంతా బురుగు భలే ఫన్నీగా అయితే ఉంటుంది. ఇది 3rd పనిష్మెంట్. అండ్ 2nd వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఏంటంటే స్టీల్ గిన్నె. ఈ స్టీల్ గిన్నె వాళ్ళైతే గెలుచుకుంటారు. ఇదైతే సీరియస్, ఇది మీకు కొంచెం ఫన్నీగా ఉండొచ్చు. ఇది కొత్తగా అయితే మేము అనుకున్నాము, అందుకే ప్రతిసారి ప్రైజ్ మనీ ఇచ్చి అంటే మాకు ఇబ్బంది కాదు, అంటే కొత్తగా ఉంటుందని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసినాం. అండ్ 2nd ప్రెస్టేజ్ నాన్ స్టిక్ ప్యాన్, కొత్తది. ఇది ఇంకా మళ్ళీ వాడినట్టు తెచ్చి పెడతాం అనుకున్నారు మీరు ఏమైనా, కొత్తది. ఇదైతే ఫస్ట్ ప్రైజ్లో వచ్చిన వాళ్ళకైతే ప్రెస్టేజ్ ప్యాన్. అండ్ 2nd వచ్చిన వాళ్ళకి స్టీల్ గిన్నె. స్టీల్ గిన్నె ఎందుకు పెట్టినామంటే అల్యూమినియం వాడేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి చాలా డేంజరస్ అనేది చాలా మంది చెప్పినారు, అందుకే స్టీల్ గిన్నె ఇది చెప్పాలని కూడా. అండ్ 3rd వచ్చిన వాళ్ళకి ఫోమ్ ఫేస్, మొగాని మీద ఫోమ్ ఈ తట్టుతో ఇట్లా కొడతాము. అండ్ 4th వచ్చిన వాళ్ళకి లెమన్ జ్యూస్. 5th వచ్చిన వాళ్ళకి చిల్లీ బిస్కెట్, ఓకేనా, ఫుల్ స్పైసీ చిల్లీ. ఇది ఈరోజు ఛాలెంజ్. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ మొత్తం చేసిన గేమ్ ఎట్లా ఆడాలా, అండ్ పనిష్మెంట్స్ ఏమేమి ఉంటాయి, విన్నర్స్కి ఏమేమి వస్తాయి, అండ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మా అందరిలో ఎవరు ఫస్ట్ ఆడతారో నెంబర్ చేసి అయితే డిసైడ్ చేద్దాం, ఓకేనా. ఈరోజు నువ్వు నెంబర్ ఎవరికి? నాకే. ఇది మోనుకే. ఇది ధీరజ్. ఇది నీకే. ఇది హర్ష. అంతే కదా, ఇంకా మిగిలితే లాస్ట్. 2nd
థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకేనా? ఫస్ట్ మళ్ళీ యాజ్ యూజువల్గా ఎప్పుడు లాస్ట్ టైం అయితే నేను వచ్చిన, ఇప్పుడైతే లోకేష్ అయితే వచ్చినాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, లాస్ట్. ఎప్పుడు లాస్ట్ వచ్చి గేమ్ అంతా మారుస్తుంటాడు వాడే వీడు. ఓకేనా? టైమర్ అయితే నా దగ్గరే ఉంది, నేనే స్టార్ట్ చేస్తా, మళ్ళీ నేనే పాస్ చేస్తా. నేను ఆడేటప్పుడు వీళ్ళలో ఎవరు ఒకరు చేస్తారు. ఓకేనా? 3, 2, 1 స్టార్ట్. One. 2. వావ్, చాలా ఫాస్ట్. 3. సూపర్ ఆడుతున్నాడు. 4. అయ్యో వామ్మో, 40 సెకండ్స్లోనే 4 బెలూన్స్ కంప్లీట్ చేసినాడు. నా లెక్క ప్రకారం చూసుకుంటే 140 సెకండ్స్లో అన్ని బెలూన్స్ అయిపోగొట్టేది ఉన్నాడు. 5. ఎయ్యి, నేను ఎంకరేజ్ చేయంటాను. 1 లేదా 6. అది 6 బెలూన్స్ అయిపోయినాయి. 7. చాలా త్వరగానే కంప్లీట్ చేస్తున్నాడు. 5 పింగ్ పాంగ్ బాల్స్ రెడ్ కలర్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. 1 minute 25 seconds అయిపోయింది. అయ్యో వామ్మో, ఎల్లోలో కూడా కంప్లీట్గా 3 అయితే కంప్లీట్ చేసినాడు. ఇంకా జస్ట్ 2 పెండింగ్. 2 minutes కూడా కంప్లీట్ కాలే. అబ్బో, 1 minute 43 seconds. వావ్, సక్సెస్ఫుల్ గా 1 minute 50 seconds అయితే 10 బెలూన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. ఛాలెంజ్ ఇంత టైం లోపల కంప్లీట్ అయిందంటే ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇంత టైం లోపల లోకేష్ అయిపోగొట్టాడంటే డబుల్ సర్ప్రైజ్. చూద్దాం ఈ లోకేష్ టైంని వేరే వాళ్ళు బీట్ చేస్తారంటే, వేరే వాళ్ళు కాదు, నాతో కలుపుకొని ఇంకా 4 ఉన్నారు. మా 4లో లోకేష్ టైంని బీట్ చేస్తామో లేదో, బీట్ చేస్తే వాళ్ళే ఫస్ట్. ఓకేనా? రెడీ? 3, 2, 1 స్టార్ట్. టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1. వావ్, 5 సెకండ్స్తోనే ఒకటి ఆల్రెడీ పగలగొట్టేసాడు. మొదటిది అయితే చాలా త్వరగా వేసాడు, కానీ రెండోది వేసేదానికి చాలా టెన్షన్ పడుతున్నాడు ఎందుకో. ఓ, జస్ట్ మిస్. చూడబ్బా, ఇక్కడ చూడొచ్చు మీరు, ఆల్రెడీ 1 minute అయిపోయింది. ఇంకా 2 balls వేసాడు. 3. నాకెందుకో డంబునైతే బీట్ చేయలేడు అనిపిస్తుంది. అలా వేస్తే పడవు. అన్ని ఎడ్చుకు తగులు. ధీర్ అంటావు, ధీర్ చూపించు నీ ధీర్ ప్రతాపం. ఇన్ని రోజులు మంది ఆడిచ్చారు కదా గేమ్స్, ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, లోకేష్ టైం కంటే ఆల్రెడీ చాలా దాటిపోయింది. ఇంకా అక్కడ ఇంకా 3లోనే ఉన్నాడు. నాకెందుకో ఇక్కడ 2 minutes అయింది, ఇంకొక 3 minutes 5 minutes అవ్వచ్చు అనిపిస్తుంది నాకు. ఇక్కడ మీరు చూడొచ్చు మన ధీర్ ఎంత ప్రయత్నం చేసినా పడడం లేదు. ఇప్పుడు ఒకటి పడింది. మొత్తానికైతే 4 అయితే వేసేసాడు.
గంట కూడా వేస్తున్నాడు. అయిపోలే బాల్ అయిపోయేటట్టు. నాకెందుకో ఆ చిల్లీది అయితే దీర్కే వస్తుంది అనిపిస్తుంది. చెప్పినట్టు వేసాడు అయితే. ఎల్లో బ్యాలెన్స్ ఉంది. ఫాస్ట్ 3 minutes అయిపోయింది. 3 minutesకి 6 వేసినాడు. కమాన్ ధీర్, నువ్వు సాధించగలవు. 7. వీళ్ళకి ఇన్ని ఛాలెంజ్లు ఇస్తా అంట, ఆడే వాళ్ళకే తెలుస్తుంది, గుడ్డు పెట్టుకోడికే తెలుస్తుంది. ఆ జంపింగ్ చూశారు కదా ఎంత బాగుందో ధీర్ అయితే. బ్యాలెన్స్ 9. ఇంకా ఒక్కటైతే మిగిలి ఉంది. చూద్దాం. 3 minutes 40 seconds అయింది. ఆ ఒకటి ఇంకా ఎంతసేపు వేస్తాడో. 4 minutes. ఓ 10. అస్సలు 3 minutes 49 seconds ఇంత అసలు 10 balloons ఇంతసేపు పట్టిందా? థర్డ్ హర్ష ఆడుతా అన్నాడు. ఇప్పుడు చూద్దాం హర్ష లోకేష్ని బీట్ చేస్తాడో లేదో, మళ్ళీ నన్ను బీట్ చేస్తాడో లేదని. నన్ను బీట్ చేస్తాడు లేదనేది చాలా కష్టమే. ఎందుకంటే అందరికంటే హర్షనే బాగా ఆడతారు, లోకేష్ని అయితే పక్కా బీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి ఈ ఛాలెంజ్లో లాస్ట్ వచ్చేది మళ్ళీ నేనే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు నేను ఛాలెంజెస్ ఆడిపిస్తాను ఉంటా. నాకంటే మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. అందరిలోకి ఎక్కువ హర్ష తర్వాత శివ అన్న. రియాలిటీకి అయితే శివ ఉండాల, కానీ శివ ఉండకుండా ఇప్పుడు హర్ష అయితే వచ్చినాడు. ప్రతి గేమ్ ఓడిపోతాడు శివ అయితే. ఓకేనా, ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. రెడీ 3, 2, 1 స్టార్ట్. స్టార్ట్. 1 second కొన్నా. 1 second కొన్నా. 2 లేదురే, అయిపోయింది. 2 అమ్మో 14 secondsకే 2. 3 చాలా త్వరగానే ఇస్తున్నాడు. 4 డిస్టర్బ్ చేయండి. కమాన్ ఏ నో అట్లా డిస్టర్బ్ చేయమంటే ఎంకరేజ్ చేస్తాను. రెడ్ అయితే కంప్లీట్ చేసినప్పుడు 6 వామ్మో 45 seconds. ఏ 7 ఎంత టైము? 11:42. 1 minute 2 seconds అయిపోయింది. ఇంక జస్ట్ 2 balloons పెండింగ్. 9 బా స్టాప్. చెప్పినా కదా హర్ష చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అని. అమ్మయ్యా మీరైతే అసలు గెస్ కూడా చేయరు. 1 minute 13 seconds. మన చెప్పిన 4th ప్లేయర్ శివ. 3, 2, 1 స్టార్ట్ అయిపోయింది. దా 1 2 3 కంటిన్యూగా 3 నా హ్యాట్రిక్. బా 4 5 40 seconds లోపలే 5 balloons కంప్లీట్ చేసినాడు. హర్షానే బీట్ చేస్తాడు అనుకుంటా. ఎప్పటికైనా ఎక్స్పీరియన్సే అని ప్రూవ్ చేయాలనుకుంటా అన్నాడేమో. ముయ్యో 6 7 జస్ట్ 10 seconds హర్షాన్ని బీట్ చేయడానికి. అవ్వదు.
కంప్లీట్. హర్షాని అయితే బీట్ చేయలేదు. 8. ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ ఉన్నాడు 1 minute 53 secondsలో 1 minute 50 secondsలో సారీ 9. 1 minute 26 seconds అయింది. జస్ట్ 1 పింగ్ పాంగ్ బాల్ పెండింగ్. Oh my God. స్టాప్. 1 minute 38 seconds లోపలైతే కంప్లీట్ చేసినాడు. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఇంకా లాస్ట్ ఇంకా మోను అయితే పెండింగ్ ఉన్నాడు. వీడు ఆడితే తెలిసిపోతుంది. వీడు ఆడే బట్టి తెలుస్తుంది ఎవరు ప్లేయర్ మనకి మోను. ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో కాదు, 5th ప్లేస్ డిసైడ్ చేస్తుంది ఎవరికి ఏ ప్లేస్లో వస్తాయని. 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు పడుతుంది చూడాడ కాళ్ళని. ఓ అయ్యో, ఇన్సెప్ పడిన పింగ్ పాంగ్ బాల్స్ని చూస్తే నన్నే దాడతాడు అనుకుంటే. కంపల్సరీ దాడతాడులే. 2. జాగ్రత్త, క్రాస్ బండి. 3. వామ్మో, 3 పింగ్ పాంగ్ బాల్స్ వేసేకి 1 minute టైం పట్టింది. సారీ 4 పింగ్ పాంగ్ బాల్స్ వేసేకి 1 minute టైం పట్టింది. 5 బెలూన్స్ కంప్లీట్ చేసేకి 1 minute 10 seconds అయింది. మోనుకు అడ్వాంటేజ్ ఏమంటే లెఫ్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు కొద్దిగా యాక్యురసీ ఎక్కువ ఉంటుందని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. జస్ట్ 4 బెలూన్స్ పెండింగ్. 7. 8. Only 2. వీనికి బెలూన్ బయలు కొట్టేకే 1 second 2 seconds అక్కడే వేస్ట్ అవుతుంది. బాల్ వేసేది 9. జస్ట్ 1 పెండింగ్. నేను అనుకున్నదే వచ్చింది. నో, స్టాప్. 2 minutes 3 seconds అయితే కంప్లీట్ చేసినాడు. 4th ప్లేస్లో వచ్చినాడు మోనో. ఫస్ట్ ప్రైజ్ హర్ష ప్రెస్టేజ్ వారి నాన్ స్టిక్ ప్యాన్. ఫస్ట్ ప్రైజ్ హర్ష ప్రెస్టేజ్ వారి నాన్ స్టిక్ ప్యాన్. ఓకేనా? సెకండ్ ప్రైజ్ శివ అన్నకి స్టీల్ గిన్నె. వావ్, ఇలా కూడా వాడచ్చా? మ్యాజిక్ షో చేసే మాదిరి ఉన్నాడు. అండ్ థర్డ్ హోమ్ బేస్. ఫస్ట్ ఎవరు వచ్చినది? హర్ష. కానీ ఈసారి నేనేస్తా. ఈసారి 4th 1 తర్వాత నేనేస్తా. ఇది ఓకే, ఇది కరెక్ట్. ఓకేనా మోనో? నా ముఖానికి ఇదే సూట్ అవుతుందేమో. రెడీ. ఇక్కడ చూడు. 4th వీడు చెప్పిన రూల్స్ ప్రకారమే, మోను చెప్పిన రూల్స్ ప్రకారమే. ఇప్పుడు థర్డ్ వచ్చిన పనిష్మెంట్ 4th ప్లేస్లో ఉన్నవాడు కొట్టినాడు. ఇప్పుడు నువ్వు 5th ప్లేస్లో ఉన్నా కాబట్టి లెమన్ జ్యూస్ మోనుకైతే నేనే తాపిస్తా, లేదంటే మోనునే తాగని. ఓకేనా? కంప్లీట్గా డ్రింక్ చేయాలి, అసలు ఆపకూడదు. బా ఫుల్గా ఉంటుంది. దానికంటే ఇదే మేలేమో. అంతే కదా. ఓకేనా? మోహన్ అయితే సక్సెస్ఫుల్గా ఛాలెంజ్ కంప్లీట్ చేసినాడు. ఇప్పుడు 5th. ఇప్పుడు నా చేతికి ఎవరు ఇస్తారు? నేను ఇస్తా. ఫస్ట్ వచ్చిన వాళ్ళు. ఓ, ప్రేమతో మోను ప్రపోజ్ చేసి మళ్ళీ ఇచ్చా చెల్లి బిస్కెట్స్ అంట. నీకు అది నేను ఇస్తా, నువ్వు 2 తినేయి. ఎండకి ఇది ఏకంగా పాలపైన మీరు ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది దీని మీద. త్వరగా తినరా, లైట్ ఫీల్ అవుతుంది. లైట్ ఫీల్.
మొత్తం అద్దుకోవాలి కదా. దో ఓకే తిను, 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 త్వరగా తిను. మండుతున్నట్టు ఉంది. ఆర్డర్ కావాలా? వద్దు, ఉండగలడు వాటర్ లేకుండా. పులి ఇంకోటి తినిపోయానా నేను? నేను తినిపిస్తా. 6 తినాలి. స్పైసీగానే ఉంది కానీ బిస్కెట్ ఉంది కాబట్టి కొద్దిగా బెటర్. అవునవునులే, ఇంకా తినకూడదని. సరే ఇంకోటి తిను. లేదు లేదు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ అది పనిష్మెంట్. తినిపి మండుతున్నట్టుంది. కారం ఏమో కానీ దాని టేస్ట్ చాలా వరెస్ట్ ఉంది. తినాల్సిందే. పనిష్మెంట్ ఫర్ ఆల్ అంతే. ఆ తగ్గెట్లు వచ్చిందని మీకు డౌట్ వస్తుంది కానీ ఆ టేస్ట్ ఎట్టుందో మీకు డౌట్ రాలే. కొద్దిగా ఓకే, ఏం కాదులే. రెడీ స్టార్ట్. బ్యాక్ టు దీర్. ఇప్పుడు తింటున్నాడు స్పైసీ చిల్లీ. ఓకే సెకండ్ కమాన్ దీర్. ఇంకో 2 పోతే మాటలు రావు. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నా ఫేస్, నా రియాక్షన్, వీళ్ళందరూ కలిసి నా మీద పండిన కుట్ర. కొద్ది రోజుల్లో అయినా కానీ మంచిగా ఛాలెంజెస్ అన్ని ప్రాక్టీస్ చేసి ఫీల్డ్ వర్క్లో షూట్ అప్పుడు పక్కా నేనైతే ఫస్ట్ వస్తాను. అప్పుడు చెప్తా వీళ్ళందరికీ. ఈ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అందరూ ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్ ఎవరు అందరికీ బాగా తెలిసిపోయింది. ఛాలెంజెస్ కూడా కంప్లీట్ చేసినాం. అండ్ ఛాలెంజ్లో ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంట్స్, టాస్క్స్ అని ప్రతి ఒక్కటి ఫినిష్ చేసినాము. గిఫ్ట్స్ కూడా ఇచ్చేసినాము. ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్లాంటి కొత్త ఛాలెంజెస్ కూడా ఇంకా మేము తీసుకొని వస్తాము. అండ్ కొత్త ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తాము. ఇదైతే 100% పక్కా. ఓకేనా? మేము షూట్ చేసే దాంట్లో ఏదైనా నచ్చకపోతే లేదంటే ఏమైనా మిస్టేక్స్ అవుతా అంటే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. మీకు నచ్చినట్లే మేము చేస్తా ఉంటాం. ఎందుకంటే మీరు ఎంటర్టైన్ అయ్యే దానికోసమే మేము ఇక్కడ ఇంత కష్టపడతా అనేది. దీ కష్టానికి ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. దిస్ ఈస్ దీర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.